హలో ఎవ్రీవన్. మనము 3 డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అన్నది ఒక వీడియోలో చూసాం కదా! సో, ఈరోజు నెక్స్ట్ స్టెప్ అంటే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అనేది ఎలా చేయాలి అన్నది ఈరోజు చూద్దాము. ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అడ్మిషన్స్ 2025 అని ఉంది కదా! అందులో ఏపీపీజీసెట్ 2025 క్లిక్ హియర్ టు గో అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. వన్స్ అది క్లిక్ చేశాక మీకు ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. పక్కనే మీకు డేట్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్‌గా అయితే ఈ డేట్స్ అనేవి మళ్ళీ మోడిఫై చేశారు. సో, రిజిస్ట్రేషన్ ఫార్మ్ డేట్స్ వచ్చేసి ఎక్స్‌టెండ్ అయ్యాయి 14థ్ నుంచి 18థ్ వరకు. సో, 18థ్ వరకు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది కదా! ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయంగానే మీకిక్కడ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 అడుగుతుంది. అప్లికేషన్ నంబర్ అంటే ఏం లేదు. లాస్ట్ టైమ్ మొన్న రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో ఒక బార్‌కోడ్ పైన మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అని ఒకటి కనపడుతుంది. అదే మీకిక్కడ అప్లికేషన్ నంబర్. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేశాక మీకిలా ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఆటోమేటిక్‌గా ఫిల్ అప్ అయ్యి ఉంటాయి. ఓన్లీ మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది కాస్ట్ సర్టిఫికేట్ నంబరు, కాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో ఇష్యూ చేశారా? లేదా ఏపీ సేవలో ఇష్యూ చేశారా? అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సర్టిఫికేట్ నంబర్ టైప్ చేయండి. నెక్స్ట్ మైనారిటీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టేట్ ఆంధ్రప్రదేశ్ కదా మనది. సో, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాలమ్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. మీకేదైనా ఉంటే అది చేయొచ్చు. లేదు అంటే వి కాన్ స్కిప్ దిస్. నెక్స్ట్ మీకు డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ అని కాలమ్ ఉంది కదా! ఇక్కడ మీ బీఫార్మ్ హాల్ టికెట్ నంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నంబర్ అది ఎంటర్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది పర్సెంటేజ్ లాగా కాలిక్యులేట్ చేసి ఎంటర్ చేసుకోండి. తర్వాత కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుంది కదా! అది స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అండ్ మీరు అప్‌లోడ్ చేసే ఫైల్ సైజ్ వచ్చేసి 1 ఎంబీ కన్నా తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే అది తీసుకోదు. సో, మీరు అప్‌లోడ్ చేసే ముందే ఫైల్‌ని 1 ఎంబీకి తక్కువగా పెట్టుకొని డెస్క్‌టాప్ పైన ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. సో, ఇక్కడ మనము సీఎంఎం కూడా అప్‌లోడ్ చేశాక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ మనం రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఎంటర్ చేసాం కదా! అవన్నీ ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జీపే డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ చేయాల్సిందేంటంటే వెరిఫై దగ్గర డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా! ఇక్కడ మనము యెస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఫర్దర్‌గా మనము మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏవైనా మోడిఫై చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. నో అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇంకా మనం ఏ మోడిఫికేషన్స్ చేసుకోవడానికి కుదరదు. డైరెక్ట్‌గా పేమెంట్ గేట్‌వేకి రీడైరెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ నేను ఇంకేమి చేంజెస్ చేయట్లేదు. అందుకని నో అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కింద డిక్లరేషన్ చూపిస్తుంది కదా! అక్కడ బాక్స్‌లో చెక్ ఇన్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్‌వేకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ నేము, అప్లికేషన్ నంబర్, ట్రాన్సాక్షన్ నంబర్, అమౌంట్ పేమెంట్ అమౌంట్ రూ. 1000 అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కైతే రూ. 500 చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ టైప్ ఎయిదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ పేమెంట్ మోడ్ ఏది కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ అమౌంట్ ఎంతకు పే చేయాలి అని చూపిస్తుంది. కింద ఐ అగ్రీ అనే బాక్స్‌లో చెక్ ఇన్ చేసి పే నౌ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయంగానే మీకిలా రీడైరెక్ట్ అవుతుంది. ఏపీటీ ఆన్‌లైన్ అని. ఇక్కడ కార్డ్ సెలెక్ట్ చేసుకొని నేను కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇందాక. సో, కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, నేనిక్కడ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ఆహ్, మీకీ మొబైల్ నంబర్ కార్డ్‌కి ఏ నంబర్ అయితే లింక్ ఉందో ఆ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేయంగానే పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోయి నాకిలా పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పేమెంట్ రిసిప్ట్‌లో మనకి పేమెంట్ రెఫరెన్స్ నంబర్ ఉంటుంది. సో, ఇది సేవ్ చేసి పెట్టుకోండి. దట్స్ ఇట్. సో, ఇక్కడికి మనకి వెబ్ డాక్యుమెంట్ అప్‌లోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ నేను అప్పటికి మీకు ఇంకొక వీడియో అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.